ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. ప్రభు అయిన యేసునామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా బైబిల్ స్టడీ జరిగించుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతావందనం చెల్లించుదాం. మరి అసౌకర్యపు పరిస్థితులలో ఆన్లైన్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మనం దేవుని వాక్యం ధ్యానించినట్లుగా ప్రతి గురువారం సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు బైబిల్ స్టడీ ఏర్పాటు చేయడం జరిగింది. గత వారం మనం మొదటి బైబిల్ ధ్యానం చేస్తున్నాం కనుక ఈ దినమున తిరిగి ధ్యానం చేయబోతున్న బైబిల్ స్టడీకి మీకందరికీ ప్రభు అయిన యేసు నామములో ఆహ్వానం తెలియజేస్తున్నాను. గత వారం ప్రకటించినట్లుగా ఈ దినం ఓబద్యా గ్రంథం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఓబద్యా గ్రంథంలో మరి దేవుని వాక్య ధ్యానము కనుక ఈ సమయంలో అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలన్నింటికీ ప్రభు అయిన యేసు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. అలాగనే ఆయా ప్రాంతాల నుండి ఎవరైనా వీక్షిస్తున్నటువంటి వారు ఉంటే వారందరికీ కూడా ప్రభు నామమున శుభములు తెలియజేస్తూ ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈనాటి బైబిల్ స్టడీని మనం ప్రారంభించుకుందాం. చెప్పాను కదా, ఈ దినం మనం ధ్యానం చేసేటువంటి గ్రంథం ఓబద్యా గ్రంథం. పాత నిబంధనలో ఓబద్యా గ్రంథం కనుక సిద్ధపడి ఉంటారని నమ్ముతున్నాను. మీ బైబిల్ గ్రంథం, మీ నోట్ పుస్తకం, పెన్ లేక పెన్సిల్ లేక మార్కర్ మీరు సిద్ధంగా ఉంచుకొనండి. ప్రార్థనతో ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించున్నాము. నీవు జీవము కలిగిన దేవుడవు, జీవాధిపతివి, ఆది అంతము లేనివాడవు, శాశ్వత కాలము ఉన్నవాడవు. నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. నీ సృష్టిలో నీ దినంలో మా పగటి వేళంతయు మమ్మల్ని నీ కృపలో భద్రపరిచి కాపాడి ఉన్నావు. మా పనిపాటులందు రాకపోకలందు తోడుగా ఉండి సహాయం చేస్తున్నావు. నీకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రేమైన మా తండ్రి, అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘాన్ని నీవు ఆశీర్వదిస్తూ నీ కృపలో వర్ధలు చేస్తుండగా సంఘ సేవ పరిచర్యలను నీవు నడిపిస్తున్న విధానం కొరకే నీకు స్తోత్రము చెల్లించున్నాం తండ్రి. మా రక్షక, మరి ఈ సమయంలో ఈ రీతిగా బైబిల్ స్టడీ చేయుటకు, నీ వాక్యపు సత్యాలను మేము తెలుసుకొని ధ్యానం చేసి ఆశీర్వదింపబడుటకు, ఆత్మీయంగా బలపడుటకు నీవు మాకు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి, కృపను బట్టి నీకు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. గత వారపు బైబిల్ స్టడీని నీవు ఆశీర్వదించున్నాము. నీకు వందనములు. ఈనాడు ప్రభువా తిరిగి నీ వాక్య ధ్యానంలో మేము ముందుకు సాగనైంటుండగా నీ సన్నిధి మాతో కూడా ఉంచమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ వాక్యంలో ఓబద్య గ్రంథాన్ని ఈనాడు మేము ధ్యానించబోతుండగా తండ్రి, మాకు అవసరమైనటువంటి నీ ఆత్మ సహాయం దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం. నీ దాసునైనటువంటి నన్ను నీ ఆత్మ చేత నింపుము, నడిపించుము, బలపరచుము తండ్రి. నీ వాక్యము, నీ జ్ఞానం చేత నింపుము దేవ. మా ప్రభువా, మరి వీక్షిస్తున్నటువంటి వారందరినీ నీవు ఆశీర్వదించుము. మా తండ్రి, అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలను దీవించుము దేవ. ప్రభువా, ఇక ముందు కూడా చూడబోయేటువంటి వారు, వీక్షించబోయేటువంటి వారిని కూడా నీవు ఆశీర్వదించుమని నేను ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయములను మాకు దయచేయము. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునట్లుగా అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నా. ఇలాగనే మా తండ్రి ప్రభువా, అనేక మంది ప్రపంచమంతటా లైవ్ ద్వారా మా తండ్రి నీ ఆరాధనలు నడిపించుండగా ప్రభువా, వారందరినీ ఆశీర్వదించుము. ప్రపంచమంతటా చేయబడేటువంటి పరిచర్యను నీవు ఆశీర్వదించుము, ఫలింపజేయమని నేను ప్రార్థిస్తున్నా. ఇచ్చిన ఈ సమయం కొరకు నీకు వందనం చెల్లిస్తూ ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని, నీవే మహిమ పొందుమని నీ కృపగల హస్తములకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. ఇప్పటికే ఆసక్తితో చేరి వచ్చిన బిడ్డల కొరకు నీకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకనూ మా తండ్రి చేరబోతున్నటువంటి బిడ్డలు సిద్ధపడుతున్న వారిని కూడా సకాలంలో మా తండ్రి ఈ యొక్క లైవ్ సెషన్లో ఏకీభవింపజేసి వారు కూడా ఆత్మీయమైన మేలు పొందునట్లుగా అనుగ్రహించుమని నేను ప్రార్థిస్తూ నీ కృపగల హస్తములకు సమర్పించుకుంటూ యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో మరి దేవుని వాక్యంలో నుండి ఓబద్య గ్రంథాన్ని మనం ధ్యానించడానికి ముందుగా ఒక పాటను పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 53వ పాట, ఈ సాయంకాలమున యేసు ప్రభు వేడదం అనేటువంటి పాటను పాడుకుందాం.
जनकसुता शुद्धात्मा घनदेवा స్తుతింతు అనిశము జీవించి రాజ్యంబు జయమామే ఈ సాయంకాలమున యేసు ప్రభు వేడెదము. ప్రియ దేవుని బిడ్డలారా, గత వారం తెలియజేసినట్లుగా ఈనాడు మనం ఓబద్య గ్రంథం యొక్క బైబిల్ స్టడీ ధ్యానము మనం చేస్తున్నాం కనుక బైబిల్ గ్రంథంలో నుండి ఓబద్య గ్రంథాన్ని మీరు తీసుకురండి. దీన్ని ఏర్పాటు చేయడంలోని ఉద్దేశము గత వారంలో తెలియజేశాను. మనం చిన్న పుస్తకాలను మొదలుపెట్టి బైబిల్ గ్రంథంలో నుండి 66 పుస్తకాలలో చిన్న పుస్తకాల నుండి మొదలుపెట్టుకొని మనం ధ్యానం చేస్తూ వెళ్దామని తలంచున్నాను. కనుక బైబిల్ గ్రంథంలోని చిన్న పుస్తకాలు అని అంటే ఒకే అధ్యాయం ఉన్నటువంటి గ్రంథాలు 4 ఉన్నాయి. ఈ యొక్క 5 ఉన్నాయి మొత్తం బైబిల్ గ్రంథంలో. ఓల్డ్ టెస్టిమెంట్లో పాత నిబంధనలో 1 పుస్తకం, కొత్త నిబంధనలో 4 పుస్తకాలు. ఓబద్య, ఫిలేమోను, 2వ యోహాను, 3వ యోహాను, యూదా పత్రిక. ఈ 5 పుస్తకాలు ఒకే అధ్యాయం ఉన్నటువంటి పుస్తకాలు కనుక మొదటగా పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాన్ని మనం ధ్యానం చేసి ప్రారంభిద్దామని తలంచున్నాను. కనుక ఓబద్య అన్నటువంటి గ్రంథాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాలలో ఇది 31వ పుస్తకము, చిన్న ప్రవక్తలు అని చెప్పబడేటువంటి పుస్తకం. ఈ ఓబద్య గ్రంథంలో 21 వచనాలు ఉన్నాయి. 21 వచనాలు ఉన్నాయి. ఈ ఓబద్య అన్నటువంటి గ్రంథాన్ని ఓబద్య రాసినట్లుగా మనం చూస్తాం. మొదటి వచనం, ఓబద్యకు కలిగిన దర్శనము. ఎదోమును గురించి ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. కనుక ఈ గ్రంథం రాసినటువంటి గ్రంథకర్త ఓబద్య. అయితే ఈ ఓబద్యాను గురించి బైబిల్ గ్రంథంలో దాదాపు 13 మంది ఓబద్యాలు ఉన్నప్పటికీ కూడా ఈ గ్రంథం రాసినటువంటి ఓబద్యాను గురించినటువంటి వివరాలు ఏవి కూడా మనం చూడం. ఓబద్యాలు 13 మంది ఉన్నప్పటికీ వాళ్ళలో ఏ ఓబద్య ఈ గ్రంథం రాశాడో మనకు స్పష్టంగా లేదు. ఆ తర్వాత ఇతని తల్లిదండ్రులు కానీ, ఇతని ఊరు కానీ, వాటి వివరాలు ఏవి కూడా, ఇతడు ఏం చేసేటువంటి వాడు అన్నటువంటి వివరాలు ఏవి కూడా లేవు. కేవలము మనకు ఈ పుస్తకాన్ని ఓబద్య అన్నటువంటి వ్యక్తి రాశాడని మాత్రమే తెలుస్తూ ఉంది. ఆ తర్వాత ఈ ఓబద్య గ్రంథం రాయబడినటువంటి కాలం గురించి 2 మాటలు చెప్పబడతాయి. అహాబు రాజు కాలంలో ఈ యొక్క ఓబద్య పుస్తకంలోని ప్రవచనాలు కొన్ని నెరవేరాయి గనుక ఇది అహాబు రాజు కాలంలో అనగా క్రీస్తుకు పూర్వము 9వ శతాబ్దంలో రాయబడి ఉంటుంది అని తలంచున్నాను. 2వ తలంపు ఏంటంటే ఈ యొక్క ఓబద్య గ్రంథంలో రాయబడినటువంటి సంఘటనలను బట్టి అవి నెరవేరినటువంటి కాలము క్రీస్తు పూర్వం 587వ సంవత్సరంలో బబులోను వారు ఇశ్రాయేలు మీద, యూదా మీద దండెత్తి వెళ్ళి యెరూషలేమును నాశనం చేయటం, యెరూషలేమును జయించడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో జరిగినటువంటిది అన్నటువంటి తలంపు కూడా ఉంది. అయితే ఈ రెండిట్లో కూడా నేను ఈ యొక్క 2వ తలంపును సమర్థిస్తున్నాను. ఎందుకంటే
ఈ ఓబద్య గ్రంథంలో రాయబడినటువంటి మాటలను అనుసరించి యెరూషలేము నాశనం కావడం, శత్రువులు దండెత్తి వచ్చి యెరూషలేమును జయించటం, ఆ సంఘటనలన్నీ చూసినట్లయితే అవి చక్కగా కరెక్ట్గా ఈ బబులోను వారు ఇశ్రాయేలు మీద, యూదా మీద దండెత్తి వెళ్ళినటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో వాటి నెరవేర్పులు అది కనిపిస్తూ ఉంది. కనుక దాన్ని బట్టి ఈ ఓబద్య గ్రంథం క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దంలో రాయబడి ఉండవచ్చును అన్నటువంటి తలంపు. ఈ ఓబద్య గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగంలో 11వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి మాటలను అనుసరించి ఎదోమీయులు ఏ రీతిగా ఇశ్రాయేలు మీదకి లేక యూదా మీదకి దండెత్తి వచ్చారో ఆ విషయాలను బట్టి ఇది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి ఓబద్య రాశాడు. ఓబద్య అన్నటువంటి పేరుకు అర్థం యెహోవా సేవకుడు అని. యెహోవా సేవకుడు, ఓబద్య అనగా యెహోవా సేవకుడు. కనుక యెహోవా అన్నటువంటి పేరును పెట్టుకున్నాడు అని అంటే ఖచ్చితంగా అతడు ఇశ్రాయేలీయుడయ్యే ఉండాలి. అంతేకాకుండా ఈ జరిగినటువంటి సంఘటన లేక ఇందులో యూదా ప్రజలను గురించి, యూదా రాజ్యం గురించి రాయబడినటువంటి మాటలను బట్టి ఇతడు యూదా ప్రాంతానికి చెందినటువంటి వాడై ఉండాలి అని నేను నమ్ముతున్నాను. కనుక యూదా ప్రాంతంలో అనగా ఇశ్రాయేలు రాజ్యము 2గా విభజించిన తర్వాత రెహబాము కాలంలో, సొలొమోను కుమారుని కాలంలో అది 2గా విభజింపబడినటువంటి కాలంలో ఉత్తర ప్రాంతం అంతా, ఉత్తర రాజ్యం అంతా ఇశ్రాయేలు రాజ్యముగా, దక్షిణ రాజ్యం అంతా యూదా రాజ్యముగా అవి ఏర్పాటయ్యాయి, విడిపోయాయి. యూదా రాజ్యంలో యూదులు, బెన్యామీను గోత్రికులందరూ కూడా ఉండగా మిగతా గోత్రికులందరూ కూడా ఇశ్రాయేలు ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి వారు. యెరూషలేము అన్నటువంటి పట్టణం యూదా రాజ్యంలో వస్తుంది, దాని ముఖ్య పట్టణం అది. కనుక ఇతడు యెరూషలేమును గురించి, యెరూషలేము నాశనం గురించి, యెరూషలేము మీద శత్రువుల దాడిని గురించినటువంటి మాటలు ప్రస్తావించాడు అని అంటే, వాటి గురించి రాశాడు అని అంటే అతడు ఖచ్చితంగా యూదా ప్రాంతంలో ఉన్నటువంటి వాడై ఉండాలి. ఓబద్య అనగా యెహోవా సేవకుడు అన్నప్పుడు ఖచ్చితంగా ఇశ్రాయేలీయుడు అయి ఉండాలి, యెహోవాను సేవించేటువంటి వారిలో ఒకడు అనగా అతడు యూదా మతస్థుడు, యెహోవా మతస్థుడు అన్నటువంటి మాట. ఆ తర్వాత ఈ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే ఈ గ్రంథంలో ఎదోమీయులకు కలగబోయేటువంటి శిక్షను గురించి ప్రవచిస్తూ రాశాడు. మొదటి వచనంలోనే మనం అది చూస్తున్నాం. మొదటి వచనం, ఓబద్యాకు కలిగిన దర్శనము ఎదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చినది. ఎదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చినది. కనుక ఈ గ్రంథంలో రాయబడినటువంటి ఈ యొక్క మాటలన్నీ కూడా అవి ఎక్కువగా ఎదోముకు సంభవించబోయేటువంటివి రాస్తున్నాడు. ఎదోముకు సంబంధించి ఈ గ్రంథాన్ని రాశాడు. ఎదోము అనంటే ఎవరు? ఇశ్రాయేలు యొక్క సోదరుడు, యాకోబు యొక్క సోదరుడు. ఇస్సాకుకు పుట్టినటువంటి కుమారులు వారు ట్విన్స్, కవల పిల్లలు, ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి జన్మించినటువంటి వారు. మనకందరికీ తెలిసినటువంటిది. పెద్దవాడు ఏశావు, రెండవవాడు యాకోబు. ఏశావు అన్నటువంటి ఆ యొక్క ఇస్సాకు యొక్క కుమారునికే ఏదోము అని పేరు. ఎందుకంటే అతడు ఎర్రగా ఉంటాడని, అలాగనే అతనికి ఎర్రని విషయాలు, ఎర్రని పదార్థములు ఇష్టమైనటువంటివేని తన తమ్ముడు యాకోబు ఒకసారి వంట చేసినప్పుడు ఎర్రని ఆ కూరను ఆశించి అది నాకు ఇవ్వరా అని చెప్పేసి అడిగాడు. అడిగితే ఆ యాకోబు కూడా చాలా ఎటువంటి వ్యక్తి, తన సోదరునికి ప్రేమతో ఇవ్వడానికి బదులుగా నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా, అట్లయితే ఇస్తాను అన్నాడు. ఏశావు పెద్దవాడు కనుక కుటుంబానికి జ్యేష్ఠత్వము, పెద్దతనము అన్నటువంటిది
పెద్ద కుమారునికి వస్తుంది న్యాచురల్గా, సహజంగా. అయితే యాకోబు తన యొక్క వంటకాన్ని ఇవ్వడం కొరకు దాన్ని బేరం అడిగాడు. తన యొక్క జ్యేష్ఠత్వాన్ని, పెద్ద కుమారుని హక్కును తనకిస్తే ఆ యొక్క వంటను ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. కనుక ఆ రీతిగా ఏశావు కూడా అదేముంది, దాంట్లో ఏముందిలే తీసుకో అని చెప్పేసి ఈ యొక్క తన జ్యేష్ఠత్వాన్ని తమ్మునికి ఇచ్చేశాడు. కనుక ఎర్రని వాడు ఎదోము అన్నటువంటి మాటకు అర్థం ఎర్రని వాడు. దేవుడు యాకోబును ఆశీర్వదించాడు, యాకోబు సంతానమును ఆశీర్వదించాడు, ముందుకు కూడా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. అయితే ఎదోమును ఆశీర్వదించలేదు. కారణం ఏంటంటే ఇస్సాకు తన యొక్క కుమారుని పిలిచి, అనగా తనకు ప్రియమైనటువంటి కుమారుడు ఏశావు పెద్ద కుమారుని పిలిచి, నేను చనిపోబోతున్నాను, కళ్ళు కనపడటం లేదు అప్పటికే, కాబట్టి నేను చనిపోబోతున్నాను, నీవు మంచి వంటకం వేటాడి తీసుకొని వచ్చి వంట చేసి నాకు ఇవ్వు నాయనా, అది తిని నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పినటువంటి మాటలు ఇస్సాకు యొక్క భార్య అయినటువంటి రెబ్కా విని తాను ప్రేమించేటువంటి చిన్న కుమారుడు యాకోబుకు ఈ విషయాన్ని చెప్పి, ఏశావు వచ్చేలోగా నీవు మరి నీ తండ్రికి మంచి వంట తీసుకుపోయి ఇచ్చి ఆశీర్వాదాలు పొందాలి అని చెప్పడం వలన తన తల్లి చేసినటువంటి వంటను తీసుకుపోయి ఇచ్చి తన ఆశీర్వాదాలను, ఏశావుకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలను యాకోబు తీసుకున్నాడు. కనుక అప్పుడు ఆ తర్వాత యాకోబు ఆ యొక్క వంటకమునిచ్చి తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొంది వెళ్ళిపోయిన తర్వాత ఏశావు వేటాడి తెచ్చినటువంటి దాంతో వంటకం చేసి తండ్రి దగ్గర తీసుకుని వెళ్తే ఆయన ఆశ్చర్యపోయాడు. ఇందాక వచ్చావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అనేసి. ఏదో మోసం ఉందని కూడా తలంపు వచ్చింది. అయితే అయినప్పటికీ కూడా అతడు చెప్పినటువంటి మాటను బట్టి అతనికి దీవెనలు ఇవ్వాలనుకున్నాడు. అయితే అన్నాడు, నేను అన్ని ఆశీర్వాదాలు ముందే నీ తమ్మునికి ఇచ్చేశాను, నా దగ్గర ఇంకా ఆశీర్వాదాలు లేవు, అన్ని శాపవచనాలే ఉన్నాయి అని ఎదోముకు శాపవచనాలే ఇచ్చాడు. దేవుడు ఆయన సంకల్పము చొప్పున యాకోబును ఏర్పరచుకున్నాడు, యాకోబును ఆశీర్వదించాడు. కాబట్టి ఎదోముకు ఆశీర్వాదాలు పోయాయి. అటువంటి ఎదోము ఇశ్రాయేలు తన యొక్క సోదరుడు, ఆ యొక్క ఇశ్రాయేలును ప్రేమించి అతనితో కూడా ఉండవలసినటువంటి వాడు శత్రుత్వాన్ని పెంచుకొని, ద్వేషాన్ని పెంచుకొని దేవుని యొక్క శాపాన్ని కొని తెచ్చుకున్నాడు, దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. కనుక ఎదోమును గురించి ఇక్కడ దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు ఈ గ్రంథంలో మనం చూస్తాం. మూడవదిగా ఈ గ్రంథం ఇది దర్శనము అన్నటువంటి మాటను మనం గమనించాలి. 1వ వచనంలో ఓబద్యాకు కలిగిన దర్శనము. సో ఇప్పుడు మనం చదివేటువంటిదంతా కూడా ఈ ఓబద్య గ్రంథంలోని ఈ యొక్క విషయమంతా కూడా ఇది దర్శనము, దర్శన రూపంలో, దర్శనంలో దేవుడు ఓబద్యాకు కనుపరిచాడు, తెలియజేశాడు. ఇందులో గమనించినట్లయితే 4 సార్లు ఇది యెహోవా చెప్పినటువంటి మాట, యెహోవా వాక్కు అన్నటువంటి మాటను చూస్తాం. 1వ వచనంలో ఎదోమును గురించి కదా, ఓబద్యాకు కలిగిన దర్శనము, ఎదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నది అనే మాట చూస్తున్నాం. ఆ తర్వాత 4వ వచనంలో చివరిగా ఇదే యెహోవా వాక్కు అన్నటువంటి మాటను చూస్తున్నాం. అలాగే ఈ యొక్క గ్రంథంలో గమనించినట్లయితే 18వ వచనం చివరిలో యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు అన్నటువంటి మాటను చూస్తున్నాం. నాలుగు సార్లు ఇది యెహోవా మాట, ఇది యెహోవా సెలవిచ్చినది, ఇది యెహోవా వాక్కు అన్నటువంటి మాటలు మనం ఇక్కడ గమనించగలుగుతాం. కనుక యెహోవా మాటలు దర్శన రీతిగా ఓబద్యాకు తెలుపబడినటువంటివి. ఈ మాటలు ఎదోమును గురించినటువంటి మాటలు. ఓబద్య అనగా యెహోవా సేవకుడు. క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దంలో, అనగా దాదాపు 587-86 మధ్యలో ఇది రాయబడినటువంటిది అన్నటువంటిది చూస్తాం. ఆ తర్వాత
ఈ యొక్క గ్రంథానికి సంబంధించి ఇతర సూచనలు మనం చూడాలనుకుంటే ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 7వ వచనం నుండి 22వ వచనం వరకు కూడా మనం ఇక్కడ చదివేటువంటి మాటలు అక్కడ కనిపిస్తాయి. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం నుండి 22వ వచనం వరకు అక్కడ ఈ గ్రంథంలోని మాటలు మనకు కనబడతాయి. అలాగనే ఎహెజ్కేలు గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 35వ అధ్యాయంలోనూ కొన్ని మాటలు మనం చూడగలుగుతాం. ఆ తర్వాత ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి సందేశాన్ని మనం గమనించినట్లయితే గ్రంథ విభజన ఈ రీతిగా ఉంటుంది. 1వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు ఎదోము పడిపోవటం, ద ఫాల్ ఆఫ్ ఎదోమ్, ఎదోము తప్పిపోవడం, ఎదోము యొక్క తప్పిదములు అక్కడ చూస్తాం. అలాగనే రెండవది 10-11 వచనాలు గమనించినట్లయితే ఎదోము నాశనానికి గురి కావడానికి కారణం ఏంటి, లేక ఏదో కారణం ఏంటి అన్నటువంటి కారణాలు కనిపిస్తాయి. ద రీజన్స్ ఫర్ ద ఫాల్ ఆఫ్ ఎదోమ్. అలాగనే మూడవదిగా 12వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి మాటల్లో దేవుడు ఎదోమును మందలించటము అన్నటువంటి జరుగుతుంది. దేవుడు ఎదోమును మందలించటం 12వ వచనం నుండి 16వ వచనం వరకు. 17వ వచనం నుండి చివరి వరకు 21వ వచనం వరకు ఇశ్రాయేలీయులకు కలిగే విమోచన, ద రిడెంప్షన్ ఇజ్రాయలైట్స్ గోయింగ్ టు హ్యావ్. దేవుడు ఇశ్రాయేలీయులను విమోచించేటువంటి విషయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు కూడా ఉన్నాయి. కనుక ఈ గ్రంథం యొక్క విభజనను చూసినట్లయితే 4 భాగాలు. ఒకటి ఎదోము పడిపోవడం, ఎదోము యొక్క నాశనము, ద ఫాల్ ఆఫ్ ఎదోమ్. 1వ వచనం నుండి 9వ వచనం వరకు ఎదోముకు కలిగేటువంటి ఆ యొక్క నష్టాలకు కారణములు ఏంటి, ఎదోమును దేవుడు ఎందుకు శిక్షిస్తాడు అన్నటువంటి దానికి 10-11 వచనాలు. 12వ వచనం నుండి 16వ వచనం వరకు దేవుడు ఎదోమును మందలించటము. ఎందుకు ఎదోమును దేవుడు మందలించాలి అని అంటే ఎదోము కూడా ఇస్సాకు యొక్క కుమారుడే, అబ్రహాము సంతానమే. కనుక ఈ 4 మాటలు, 4వ భాగం 17వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు ఇశ్రాయేలీయులకు కలిగేటువంటి విమోచన అన్నటువంటి వాటిని మనం చూస్తాం. మనం కొంచెం ధ్యానం చేద్దాం. మొట్టమొదట ఎదోము పడిపోయేటువంటి పరిస్థితి ఏంటి ఒకసారి 1వ వచనం నుండి 9వ వచనం వరకు గమనిద్దాం. ఓబద్యాకు కలిగిన దర్శనము. ఎదోమును గురించి ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని, నీవు బహుగా తృణీకరింపబడుదువు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టినను, అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. చోరులే గాని రాత్రి కనము వేయువారే గాని నీ మీదికి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకొందురు గదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీ యొద్ద వచ్చిన ఎడల పరిగె ఏరుకొని వారికి కొంత ఉండనిత్తురు గదా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును, వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును. ఇది ఎదోముకు తీర్పు, ఇవ్వబోయేటువంటి తీర్పు, వారికి ఇవ్వబోయేటువంటి శిక్ష, ఎదోమును నశింపజేసేటువంటి విధానం. దూత బయలుదేరి పంపబడి ఉన్నాడు. ఆ తర్వాత సంపూర్ణంగా నాశనం చేయడం అన్నటువంటిది. సంపూర్ణంగా నేను క్రింద పడను పైన ఉన్నాను అని చెప్పుకునేటువంటి నిన్ను అక్కడి నుండి త్రోసివేస్తాను, కింద పడవేస్తాను, ఆ తర్వాత మొత్తం నాశనం అయిపోతుంది అన్నటువంటి మాటను దేవుడు తెలియజేశాడు.
ఈ ఎదోము అన్నటువంటి సంతతి ఎదోము వారి సంతతి అనగా ఏషావు యొక్క సంతతి ఇప్పుడు చెప్పుకునేటువంటి ఇరాక్, ఇరాన్, జోర్డాన్, సిరియా ఈ ప్రాంతం అన్న వారందరూ కూడా, ఈ ప్రాంతీయులందరూ కూడా ఎదోము యొక్క వంశం వారు. ఈ ఎదోము వంశం వారిని దేవుడు ఈ రీతిగా శిక్షించడం అన్నటువంటిది ఎంతో విచారకరం. ఈ యొక్క దేవుడు చెప్పినటువంటి మాటల్లో వారిని శిక్షించబోయేటువంటి యొక్క పద్ధతిని మనం గమనించినట్లయితే ఇది ఎంతో దారుణంగా అనిపిస్తుంది. నేను ఇప్పుడే చెప్పినట్లుగా ఎదోము కూడా ఎవరో కాదు, యాకోబు యొక్క సహోదరుడే, ఇస్సాకు యొక్క కుమారుడే, అబ్రహాం యొక్క సంతానమే. అయినప్పటికీ కూడా దేవుడు మరి ఎదోమును ఇంత ఘోరంగా శిక్షించుటకు ఆయన నిర్ణయించుకున్నాడు. అయితే దానికి కారణం లేకపోలేదు. దానికి కారణం లేకుండా దేవుడు చేయడు, కారణం ఉంటుంది. ఆ తర్వాత ముందుగా చెప్పినట్లుగా 12వ వచనం నుండి 16వ వచనం వరకు దేవుడు మందలించాడు. మందలింపు అన్నటువంటిది ఎవరికి చేస్తారు అని అంటే ప్రేమిస్తున్నటువంటి వారికి. ఎవరి పట్లైనా ప్రేమ ఉన్నట్లయితే వారు తప్పిదం చేసినప్పుడు వారిని కేవలం శిక్షించడం కాదు, లేకపోతే నిందించడం కాదు, వారిని నాశనం చేయటం కాదు, కానీ వారిని గద్దించడం, వారిని మందలించడం. నువ్వు ఇలాగ చేశావు, ఇది తప్పు చేశావు అని చెప్పటం, దాంట్లో ప్రేమ ఉన్నది. మందలించటం ద్వారా వారు గ్రహించి తమ తప్పును సరి చేసుకొని మరలా మంచిగా అవుతారు అన్నటువంటి ఒక ఆశ, ఉద్దేశం చేతనే మందలించడం అన్నటువంటి జరుగుతుంది. కనుక దేవుడు ఎదోమును అంత ఘోరంగా శిక్షిస్తూ చెప్పినటువంటి ఆ యొక్క మాటల తర్వాత మరలా 12వ వచనం నుండి 16వ వచనం వరకు మందలింపును చేశాడు అని అంటే దాని అర్థం దేవుడు తన ప్రేమను కోల్పోలేదు, తన ప్రేమ కలిగి ఉన్నాడు. కనుక మనం అది మరలా ముందుకు తర్వాత చూద్దాం. ఈ సమయంలో మరి ఈ యొక్క 1వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి మాటల్లో ఎదోము యొక్క నాశనము వివరించబడింది. ఎలాగా నాశనం చేయబడుతున్నాడంటే, మొదటి వచనం చివరి మాటలో ఎదోము మీద యుద్ధము చేయుదం లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్యజనులలో నేను అల్పునిగా చేసి తిని, నీవు బహుగా తృణీకరింపబడదువు అన్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఆ తర్వాత చోరులే గాని రాత్రి కన్నము వేయి వారే గాని నీ మీదికి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకొందురు కదా. అనగా దోపిడీకి వచ్చినటువంటి వారు, రాత్రి వేళ కన్నం వేసేటువంటి వారు ఏదో 4 వస్తువులు దొరికితే తీసుకొని వెళ్ళిపోదామని రారు. వారు వచ్చినట్లయితే దోపిడీ చేయటం కొరకు వస్తారు. దోపిడీ ఎంతవరకు చేస్తారంటే వాళ్ళ ఆశ తీరా దోపిడీ చేసుకుంటారు. అనగా వాళ్ళకు కావలసినంత దొరికేంత వరకు వారు దోపిడీ చేస్తారు. అనగా ఆ ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటివి అన్నీ కూడా తీసుకొని పోతారు, ఏమాత్రం విడిచిపెట్టి వెళ్ళరు. సంపూర్ణంగా ఇల్లును కొల్లగొట్టేస్తారు. ఆ రీతిగా నీకు జరగబోతుంది అంటున్నాడు. రెండవది, కేవలము ఒకవేళ ద్రాక్ష పండ్లు ఏరడానికి వచ్చినటువంటి వారు ఎవరైనా ఉంటే వారు అన్నీ ఏరకుండా కొంత పరిగె వదిలిపెడతారు. అనగా ఎవరైనా పేదలైనటువంటి వారు, పరదేశులు ఆ యొక్క ద్రాక్ష తోటలో వెతుక్కుంటూ వెళ్తే వారికి కొన్ని ఫలములు దొరికేటట్లుగా కొన్ని వదిలిపెట్టేస్తారు, పరిగి అంటారు. కనుక పరదేశుల కోసం, లేక నిస్సహాయులైనటువంటి వారి కోసం, పేదలైనటువంటి వారి కోసం పొలాలలో, చేనుల్లో కూడా కొన్ని పరిగే వదిలిపెట్టబడటం మనకందరికీ తెలిసినటువంటిదే. కనుక అలాగ మాత్రమే జరుగుతుంది. లేదంటే సంపూర్ణంగా నిన్ను దోచుకుంటారు, దోపిడీ చేయబడతావు నీవు అన్నటువంటి మాటను దేవుడు సెలవిచ్చాడు. మూడవదిగా, క్రిందకి పడద్రోయగలను అన్నటువంటి మాటను చెప్పాడు. నీవు ఆకాశ నక్షత్రముల్లో కూడా, నీవు పక్షిరాజు గూడంతా, 4వ వచనం, పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దానిని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును అన్నటువంటి మాట దేవుడు చెప్పాడు. 6వ వచనం నుండి, ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును, వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును. ఈ మాటలన్నీ కూడా ఎదోము నాశనము గురించి దేవుడు తెలియజేశాడు. అయితే దేవుడు ఇంతగా ఎదోమును, అబ్రహాము సంతానము అయినటువంటి ఇస్సాకు పెద్ద కుమారుడైనటువంటి ఏశావు వంశం వారిని ఇంతగా శిక్షించుటకు కారణం ఏంటి? కారణం లేకుండా ఏది కూడా దేవుడు చేయడు కదా. కనుక ఆ కారణాలను మనం గమనిద్దాం.
2 కారణాలు మనం ఇందులో చూస్తాం. అదేంటంటే 1వ వచనం వరకు నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి మాటల్లో ఈ కారణాలు కనిపిస్తాయి. 1వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి మాటల్లో ఏదోముకు కలిగేటువంటి నాశనమునకు కారణములు అన్నటువంటి మాటను మనం గమనిద్దాం. 1వ వచనం నుండి 9వ వచనం వరకు. 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే వారిలో గర్వము అన్నటువంటిది ఉంది. ఎదోమీయులలో ఉన్నటువంటి గర్వమును బట్టి దేవుడు వారిని శిక్షించాడు. చూడండి 3వ వచనం. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, ఓ ఎదోము, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నీవు నివసిస్తున్నావు. నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకొనువాడా. ఎదోము ఏమనుకుంటున్నాడు? నన్ను క్రిందికి పడద్రోయగలవాడు ఎవడు అని అనుకుంటున్నాడు. నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. ఇట్ ఈస్ ప్రైడ్ విచ్ లెడ్ ది ఎదోమ్ టు ద డిస్ట్రక్షన్. ఎదోములో ఉన్నటువంటి గర్వం, తను దేవునికి భయపడినటువంటి వాడై ఈ తలంపు కలిగి ఉండకూడదు. నేను అత్యున్నతమైనటువంటి స్థలంలో ఉన్నాను, నన్ను క్రిందికి ఎవడు కూడా పడద్రోయలేడు అన్నటువంటి మాటను ఎప్పుడు కూడా ఏదో అనుకొనకుండవలసింది. అయితే అతడు ఏమనుకుంటున్నాడంటే నన్ను క్రిందికి పడద్రోయగలవాడు ఎవడు అని అనుకుంటున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. కనుక మొదటి కారణము గర్వము. సామెతల గ్రంథంలో సొలొమోను రాజు రాసినటువంటి మాట, నాశనమునకు ముందు గర్వము నడుచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గర్వం మనలో కూడా ఉండకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది బహుఘోరంగా నాశనానికి నడిపిస్తుంది. గర్వించకూడదు ఎప్పుడు కూడా. మనకు ఏమి కలిగినను, మనం ఏ స్థితికి వెళ్ళినను, మనకి ఏం ఉన్నను, అదంతా కూడా కేవలం దేవుని కృప. కనుక నేను ఈ స్థితిలో ఉన్నాను, నాకు ఇది ఉన్నది, ఇదంతయు దేవుని కృప అన్నటువంటిది మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆటోమేటిక్గా గర్వం అన్నటువంటిది మనలోనికి రాదు. ఇది దేవుడిచ్చినది అన్నటువంటి తలంపు కలిగి ఉన్నట్లయితే మనం దేవుని ఎదుట దీనులమై ఉంటాం. దేవా నీవే ఇచ్చావు అన్నటువంటి తలంపు మనం కలిగి ఉండాలి. కొన్నిసార్లు దేవుని ఎదుట దేవా నీవే ఇచ్చావు అనడము, మనుషుల ఎదుట గర్వంగా ఇది నేను సాధించాను, నేను సంపాదించాను, నేను చేశాను, నా శక్తి, నా యుక్తి, నా బలము, నా ధనము అన్నటువంటి తలంపును కొందరు కలిగి ఉంటారు. కనుక అదైనప్పటికీ కూడా గర్వమే అవుతుంది. దేవుడు దాన్ని ఇష్టపడటం లేదు. నీవు గర్వించకూడదు. ఈ యొక్క ఎదోము గర్వం కలిగినందువలన నాశనానికి గురయ్యాడు. మొదటి కారణం ఎదోములో ఉన్నటువంటి గర్వం. రెండవది ఇతరులతో సంధి చేసుకోవటం. ఈ ఎదోమీయులు ఇతరులతో సంధి చేసుకొని యూదులను నాశనం చేయటానికి వారు పాల్పన్నారు. 7వ వచనం నుండి, నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు. నీతో సంధి చేసిన వారు, నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారం చేయుదురు. వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరి ఒడ్డుదురు. ఎదోమునకు వివేచన లేకపోయాను. నీతో సంధి చేసిన వారు అన్నటువంటి మాటను చూస్తాం. ఇశ్రాయేలుల మీదికి దండెత్తి వచ్చి వారిని నాశనం చేయుటకు, ఇశ్రాయేలీలను నాశనం చేయుట కొరకై ఇశ్రాయేలు యొక్క శత్రువులు వారి మీదికి వచ్చినప్పుడు వారితో ఎదోము సంధి చేసుకున్నాడు. యూదులను నాశనం చేయగోరినటువంటి వారికి అతడు మిత్రుడయ్యాడు. అవును, ఇశ్రాయేలీలు నా సహోదరులే, ఇశ్రాయేలీలు యాకోబు సంతానమే, ఇశ్రాయేలు సంతానమే, మేమందరం అబ్రహాం యొక్క వంశం వారము,
మేమందరము ఇస్సాకు యొక్క సంతానము అన్నటువంటి భావన లేకుండా ఇశ్రాయేలుల మీదికి, యూదుల మీదికి దండెత్తి వచ్చినటువంటి వారితో సంధి చేసుకొని వారికి సహకరించి, వారికి సహాయపడి యూదుల యొక్క నాశనానికి ఈ ఎదోమీయులు కూడా పాల్పడినారు. మన దేశంలో, మన ప్రాంతంలో సాధారణంగా ఈ దాయాదులు అన్నటువంటి మాట ఉపయోగిస్తుంటాం. ఈ దాయాదులు అన్నటువంటి వారి మధ్యలో చాలా వరకు ప్రేమ కంటే ద్వేషాలు ఉంటాయి, అసూయలు ఉంటాయి. వారు నిజానికి సహోదరులు, ఒక ఇంటి వారు, ఒక వంశము, ఒక గోత్రం వారు అయినప్పటికీ కూడా ఒకరికొకరు మేలు చేసుకోకుండా కీడు చేసుకునేటువంటి వారుగా ఉంటారు. కనుక ఈ యొక్క ఎదోమీయుల పరిస్థితి కూడా అదే. ఇశ్రాయేలు వారి యూదుల మీదకి దండెత్తి వచ్చినటువంటి వారికి, యూదులను నాశనం చేయుటకు పాల్పడేటువంటి వారికి వీరు సహాయపడినారు, సహకరించినారు, వారితో సంధి చేసుకున్నారు, వారితో స్నేహం చేసుకున్నారు. కనుక అది కూడా వారి నాశనానికి కారణము. రెండవ కారణము ఇతరులతో సంధి చేసుకోవటం, ఇశ్రాయేలులకు శత్రువులైనటువంటి వారితో సంధి చేసుకోవటం. మూడవదిగా జ్ఞానమును బట్టి అతిశయించటము. ఈ ఎదోములోని ఒక ప్రాంతం ప్రసిద్ధి చెందినది. యోబు గ్రంథంలో మనం గమనించినట్లయితే యోబు యొక్క స్నేహితుడు 2వ అధ్యాయం 11వ వచనం, యోబు 2:11లో యోబు యొక్క స్నేహితుడు ఒకడు, అతని పేరు ఎలీఫజ్. అతని పేరు అక్కడ చూసినట్లయితే మనం తేమానీయుడైన ఎలీఫజ్ అన్నటువంటి మాటను చూస్తాం. తేమానీయుడైన ఎలీఫజ్. కనుక ఈ తేమాను అన్నటువంటి స్థలం, ఇప్పుడు చూడండి, యోబుకు వచ్చి ఆలోచన చెప్పి లేక యోబుతో మాట్లాడడం అని అంటే అక్కడ మాట్లాడినటువంటి మాటలను కూడా చూసినట్లయితే జ్ఞానయుక్తంగా మాట్లాడాడు. కనుక ఈ తేమాను అన్నటువంటి స్థలము జ్ఞానమునకు ప్రసిద్ధి. కనుక ఎదోములో ఈ యొక్క తేమాను కూడా ఎదోములో ఉంది. కాబట్టి ఎదోమీయులకు అది కూడా ఒక అతిశయం, అది కూడా ఒక కారణం. గర్వించడం, గర్వము అన్నటువంటి కారణం. జ్ఞానమును బట్టి వారు అతిశయించటము. ఈ ఓబద్య గ్రంథం 8వ వచనం గమనిద్దాం. 8వ వచనం, ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఎదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఎదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును. కనుక ఎదోము యొక్క నాశనానికి మరొక కారణం వారికి జ్ఞానం ఉంది అని అతిశయం, జ్ఞానాతిశయం. వారికి జ్ఞానం ఉందని. కనుకనే దేవుడు స్పష్టంగా ఆ మాటను అంటున్నాడు, ఎదోములో నుండి జ్ఞానులను నాశనం చేతును. నీవు అనుకుంటున్నావు నీలో జ్ఞానులు ఉన్నారు అనేసి, అయితే జ్ఞానులను నేను నాశనం చేతును అంటున్నాడు. వారి యొక్క గర్వము బట్టి దేవుడు ఎదోమును శిక్షిస్తున్నాడు. అలాగనే ఎదోము వారు యూదులకు వ్యతిరేకంగా, యూద శత్రువులతో సంధి చేసుకొని, స్నేహం చేసుకొని యూదులను నాశనం చేయటం కొరకు సహకరించారు. అది కూడా ఒక కారణం. అలాగనే ఎదోము వారు తమకు జ్ఞానం ఉన్నది అని, చాలా జ్ఞానులని అతిశయించారు. అందుకనే దేవుడు ఎదోమును నాశనం చేశాడు. ఇవి ఎదోము యొక్క పాపములు. ఎదోము నాశనమునకు ఒక 3 కారణములు. వారి పాపం. రెండవది, ఎదోము నాశనం కావడానికి మరొక కారణం ఏంటంటే వారు యూదా పట్ల చేసినటువంటి ద్రోహం. ఈ 3 వారిలోని పాపములు, ఎదోము యొక్క పాపములు. ఈ 3: గర్వము, ఇతరులతో సంధి చేసుకోవటం, ఈ తర్వాత జ్ఞానము బట్టి అతిశయించటం. ఈ 3 వారిలో ఉన్నటువంటి దోషములు. రెండవ, వారు యూదా పట్ల చేసినటువంటి క్రియలను బట్టి కూడా దేవుడు వారిని నాశనం చేశాడు. యూదా వారి పట్ల వారు చేసినటువంటి ద్రోహం ఏంటి అని అంటే, 1, పరదేశులు యూదా వారిని దోచుకున్నప్పుడు ఎదోము వారితో చేతులు కలిపి. 10వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు మనం గమనిద్దాం. 10వ వచనం నుండి, నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు.
ఇక నెన్నటికి లేకుండా నీవు నిర్మూలమగుదువు. నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలిసికొంటివి కదా. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందమొంద తగదు. యూదా వారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింప తగదు. నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడ తగదు. వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడ తగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదు. వారిలో తప్పించుకొనిన వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువ తగదు. శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప తగదు. అనగా దేవుడు అంటున్నటువంటి మాటల్లో ఎదోము ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చినటువంటి శత్రువులకు సహకరించటం, ఇశ్రాయేలు ప్రజలు పొందుతున్నటువంటి ఆ శ్రమను చూచి వారు సంతోషించటము, ఆనందించటము, అలాగనే పగవారు యూదా ప్రజలను పగవారు వచ్చి దోచుకుంటున్నప్పుడు, వారిని తరుముతున్నప్పుడు వారి యొక్క శ్రమను చూచి వారు సంతోషపడుతూ ఆపద్దినమున వారితో పాటు, శత్రువులతో పాటు వారు కూడా చేరి యూదులకు హాని చేశారు, కీడు చేశారు. నీ సహోదరులు వారు ఎవరో కాదు. 12వ వచనం, నీ సహోదరుని శ్రమానుభవ దినమునను. కనుక ఓ ఎదోము, యూదులు ఎవరో కాదు, నీ సహోదరులు. కనుక వారికి కలిగినటువంటి ఆ యొక్క శ్రమలో, ఆ యొక్క స్థితి, నాశన దినమున, ఆ ఆపదినమున నీవు వారికి సహాయపడవలసింది పోయి నీవు సంతోషించావు. శత్రువులతో కలుసుకొని వారికి నీవు నాశనాన్ని కలుగజేశావు. వారిలో తప్పించుకొని పోవు వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలబడ్డావు. కనీసం తప్పించుకున్నటువంటి వారు పారిపోతుంటే పోవడానికి నీవు అనుమతించకుండా, లేక పోనివ్వకుండా వారికి అడ్డుత్రోవలలో నీవు పెట్టడం వలన వారిని తిరిగి సంహరించడం అన్నటువంటి జరిగింది. కనుక నీవు అలాంటివి చేయకూడదు, చేయతగంది అన్నటువంటి మాటలు చెప్పాడు. కనుక ఎదోము వారు చేసేటువంటి పాపాలను బట్టి కాకుండా ఇంకను వారు ఇశ్రాయేలీయుల పట్ల చేసినటువంటి ద్రోహమును బట్టి కూడా వారు శిక్షను కొని తెచ్చుకున్నారు. ఇది ఒకటి, ఇశ్రాయేలీయుల పట్ల చేసిన ద్రోహముల్లో ఒకటి. రెండవది, వారి నాశనాన్ని చూచి ఆనందించారు. వారు శత్రువులతో చేతులు కలిపారు, వారికి సహకరించారు. రెండవది, వారి నాశనాన్ని చూచి ఆనందించారు. 12వ వచనంలో మనం చదువుకున్నాం. 13వ వచనంలో వారి ఆస్తులను దోచుకున్నారు. 13వ వచనంలో వారి ఆస్తులను దోచుకున్నారు. యూదా వారి యొక్క ఆస్తులను ఎదోమీయులు దోచుకున్నారు. అలాగనే 4వ విషయం, ఇశ్రాయేలుల పట్ల, యూదుల పట్ల వారు చేసినటువంటి 4వ తప్పిదం ఏంటంటే, వారిలో అనగా యూదులలో తప్పించుకున్న వారిని సంహరించడానికి అడ్డుత్రోవల్లో నిలిచారు. యూదులలో తప్పించుకున్నటువంటి వారిని పారిపోకుండా అడ్డుత్రోవల్లో నిలబడి వారిని సంహరించడంలో ఎదోమీయులకు సహకరించారు. ఎదోమీయుల చేతిలో నుండి తప్పించుకున్న వారిని శత్రువుల చేతికి అప్పగించారు. కనుక ఎదోమీయులు వారిలో ఉన్నటువంటి పాపం వలన వారు నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. వారు ఇశ్రాయేలీయులకు చేసినటువంటి ద్రోహము వలన వారు నాశనానికి గురయ్యారు. ఎదోమీయులకు కలగబోయే శిక్ష 15-16 వచనాల్లో మనం చూస్తాం. 15-16 వచనాల్లో దేవుడు వారికి కలగబోయే శిక్షను గురించి చెప్పాడు. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్యజనులందరూ నిత్యము త్రాగుదురు. తాము ఇక నెన్నడూ ఉండని వారైనట్లు వారేమీ మిగలకుండా త్రాగుదురు. నీవు చేసినట్లే నీకు చేయబడును. గలతీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం గమనించినట్లయితే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోయును అన్నటువంటి మాటను మనం చదువుతాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు
ఏమి విత్తునో అదే పంట కోయును. గలతీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాలు. గలేషియన్స్ చాప్టర్ 6 verse 6 and 7. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వాలని. 7వ వచనం, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. కనుక ఎదోమీయులు ఏం చేశారో దాన్ని తిరిగి వారు కూడా పొందుతారు అన్నటువంటి మాటను దేవుడు తెలియజేశాడు. కనుక 15-16 వచనాలలో ఎదోముకు దేవుడు కలగబోయే శిక్షను అక్కడ తెలియజేశాడు. అన్యజనులు అందరి మీదకి వచ్చేటువంటి ఆ శిక్ష వారి మీద కూడా వస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం 5-11 వచనాల వరకు, 25వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు చూసినట్లయితే, యూదా వారి మీద పగబట్టి వారిని ఖడ్గానికి అప్పగించినట్లుగా ఎదోమీయులు కూడా ఖడ్గానికి అప్పగింపబడతారు అన్నటువంటి మాటలు అక్కడ దేవుడు ప్రవచింపజేశాడు. యూదా వారిని దోచుకున్నట్లే ఎదోము వారు కూడా దోచుకోబడతారు అని ఓబద్య 1వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనిస్తాం. 5వ వచనం, అలాగనే ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఆ మాటలను చూస్తాం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 9వ వచనం, ద్రాక్ష పండ్లు ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎడల వారు పరిగెలను విడువరా? రాత్రి దొంగలు వచ్చిన ఎడల తమకు చాలునంత దొరుకు వరకు నష్టము చేయుదురు గదా. 16వ వచనం, నీవు భీకరుడవు, కొండ సందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరుచుకొనివాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను. నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడ నుండి నిన్ను క్రింద పడద్రోసెదను. ఇదే యెహోవా వాక్కు. ఎదోము పాడైపోవును, దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని ఇడుమలన్నీ చూచి వేళాకోలము చేయుదురు. కనుక ఎదోము యొక్క నాశనాన్ని గురించి దేవుడు ప్రవచింపజేశాడు. కనుక ఈ ప్రవక్త అయినటువంటి ఓబద్య ఈ యొక్క గ్రంథాన్ని రాయడంలో ఎదోమును ఉద్దేశించి రాశాడు. ఎదోము నాశనం గురించి రాశాడు. ఎదోము నాశనానికి కారణములను రాశాడు. అలాగనే ఎదోము ఏ రీతిగా శిక్షించబడబోతున్నాడో అది రాశాడు. అనగా ఎదోము ప్రజలు, ఎదోము దేశము ఏ రీతిగా శిక్షించబడబోతుందో రాశాడు. ఆ తర్వాత ఆ యొక్క ప్రవచనాలన్నీ కూడా తర్వాత కాలంలో నెరవేరాయి. క్రీస్తు పూర్వం 312వ సంవత్సరంలో ఎదోము రాజధాని అయినటువంటి పెట్రా, అక్కడ ఉన్నటువంటి అరబీయులు వారిని తోలివేశారు, ఎదోమీయులను తోలివేశారు. ఆ తర్వాత దక్షిణ పాలస్తీనాకు పారిపోయినటువంటి ఎదోమీయులను మక్కబీయుల కాలంలో క్రీస్తు పూర్వము 2వ శతాబ్దంలో తోలివేశారు. వారి యొక్క సైన్యాధికారి అయిన జాన్ హెర్కెనస్ వారిని అణిచివేశాడు. క్రీస్తు పూర్వము 134 నుండి 104 సంవత్సరం వరకు ఉన్నటువంటి యూదా సైన్యాధికారి జాన్ హెర్కెనస్ అన్నటువంటి అతడు దక్షిణ పాలస్తీనా దేశమునకు పారిపోయినటువంటి మక్కబీయులను, ఎదోమీయులను మక్కబీయుల కాలంలో వారిని అణిచివేశాడు. ముందుగా చెప్పాను, నోట్ చేసుకున్నారు. క్రీస్తు పూర్వం 312 BC 312లో ఎదోము యొక్క క్యాపిటల్, ఎదోము యొక్క రాజధాని పెట్రా, దాంట్లో ఉన్నటువంటి ఎదోమీయులను అరేబియన్స్ తోలివేశారు. అరబీయులు తోలివేశారు. అరబీయులు ఎవరు? ఈ ప్రశ్న మీకు కలగాలి కదా. అరబీయులు ఎవరు? ఎదోమీయులు ఎవరు? అరబీయులు ఇష్మాయేలు సంతానం. అరబీయులు ఇష్మాయేలు సంతానం.
ఈ ఎదోమీయులు ఏషావు సంతానం కనుక ఇరాన్, ఇరాక్, జోర్డాన్, సిరియా ఈ ప్రాంతాల వారందరూ ఎదోమీయులు. అరబ్ ఈ గల్ఫ్లో ఉన్నటువంటి దేశాల వారందరూ కూడా ఇష్మాయేలీలు. కనుక ఓబద్యా ప్రవచించినటువంటి ప్రవచనాలు క్రీస్తు పూర్వము 312లో నెరవేరాయి. క్రీస్తు పూర్వము 134 నుండి 104 వరకు ఉన్నటువంటి కాలంలో కూడా నెరవేరాయి. ఆ తర్వాత రోమిల కాలంలో BC 312, BC 134 to 104, అలాగనే మూడవదిగా రోమిల కాలంలో అనగా క్రీస్తు శకం AD 70, క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమీల పైన ఎదోమీయులు తిరుగుబాటు చేసినప్పుడు యూదులతో పాటు కూడా ఎదోమీయులు కూడా నశింపజేయబడ్డారు. కనుక ఓబద్యాలో చేయబడినటువంటి ప్రవచనాల చొప్పున మరి ఎదోమీయులకు జరిగింది, వారు నష్టపోయారు, నాశనమయ్యారు. అయితే ఇశ్రాయేలీయులకు దీవెనలు, పునరుద్ధరించబడ్డాం, ఇశ్రాయేలీయులకు కలిగినటువంటి విమోచన చివరి మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఓబద్యా గ్రంథం 17వ వచనం నుండి 21వ వచనం వరకు, వర్సెస్ 17 to 21, అవి ఇశ్రాయేలీయులకు కలిగేటువంటి విమోచనను గురించి దేవుడు చెప్పాడు. అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు అగుదురు. ఏషావు సంతతి వారు వారికి కొయ్య కాలుగా ఉందురు. ఏషావు సంతతి వారిలో ఎవడునూ తప్పించుకొనకుండా యోసేపు సంతతి వారు వారిలో నుండి వారిని కాల్చుదురు. యెహోవా మాట ఇచ్చున్నాడు, దక్షిణ దిక్కున నివసించువారు ఏషావు యొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు. మైదానమందు ఉండువారు ఫిలిస్తీయుల దేశమును స్వతంత్రించుకొందురు. మరియు ఎఫ్రాయిమీయుల భూములను, షోమ్రోనునకు చేరిన పొలములను వారు స్వతంత్రించుకొందురు. బెన్యామీనులు గిలాదు దేశమును స్వతంత్రించుకొందురు. మరియు ఇశ్రాయేలీయుల దండు అనగా వారిలో చెరపట్టబడిన వారు సారెపతు వరకు కనానీయుల దేశమును స్వతంత్రించుకొందురు. యెరూషలేము వారిలో చెరపట్టబడిన సెఫారాదునకు పోయిన వారు దక్షిణ దేశపు పట్టణములను స్వతంత్రించుకొందురు. మరియు ఏషావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాది అగును. తిరిగి ఇశ్రాయేలుకు కలిగేటువంటి, యూదులకు కలిగేటువంటి యొక్క విమోచన దేవుడు తెలియజేశాడు. ఈనాడు ఇశ్రాయేలు దేశము, యూదులు మరి దేవుని కృపలో వారిదిల్లుతూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఓబద్యా గ్రంథం యొక్క సందేశం మనం గమనించినట్లయితే దేవుడు తీర్చినటువంటి న్యాయం ఏం దేవుడు న్యాయం తీర్చాడు అంటే, తన ప్రజలైనటువంటి యూదులకు ద్రోహం చేసినటువంటి ఎదోమీయులను ఆయన శిక్షించడం. ఎదోమీయుల పాపాలు మనలో ఉండకుండాట్లుగా మనం కూడా జాగ్రత్త వహించాలి. గర్వము, ఆ తర్వాత మరి దేవుని బిడ్డలకు శత్రువులైనటువంటి వారితో సహకరించడం, వారితో స్నేహం చేయటము, అలాగనే మనకున్న జ్ఞానం బట్టి అతిశయించటం, ఇలాంటివి చేయకుండా మనం జాగ్రత్త పడాలి. రెండవదిగా ఎదోమీయులు యూదా వారి పట్ల ప్రవర్తించినటువంటి, వారి పట్ల చేసినటువంటి ద్రోహం, వాటన్నిటిని బట్టి శిక్షను తెచ్చుకున్నారు. కనుక దేవుడు తీర్చినటువంటి న్యాయం ఓబద్యా గ్రంథంలోని మరి యొక్క విషయము, దేవుడు తీర్చినటువంటి న్యాయం, ఇది ఎదోము కొరకు రాయబడినటువంటి గ్రంథం. కనుక ఈ సమయంలో మరి ఈ గ్రంథం యొక్క విశేషాలను తెలుసుకున్నటువంటి మనం ఎదోమీయుల వలె మనం కూడా మరి నాశన కారణములైనటువంటి వాటిని గురించి జాగ్రత్త వహించి, వాటి గురించి జాగ్రత్త కలిగి మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకొనకుండానట్లుగా జాగ్రత్త వహిద్దాం. అంతేకాదు, ఓబద్యా అన్నటువంటి పేరు, యెహోవా సేవకుడు అన్నటువంటి పేరు ఉన్న రీతిగా మనం దేవుని యొక్క సేవకులము అన్నటువంటి విషయాన్ని, దేవుని సేవించే వారము అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని మరి యొక్క మన జీవితాలను ఆయన హస్తములకు సమర్పించుకొని మనం జీవించటకు ప్రయాసపడదాం. మరి దేవుడు మనలందరినీ కూడా ఆత్మీయంగా బలపరిచి ఇంకనూ ఆయన యొక్క వాక్యపు లోతులను మనం తెలుసుకున్నట్లుగా మనం ప్రయాసపడదాం. దేవుడు మనకందరికీ తన కృపను ప్రసాదించునుగాక.
మరి వచ్చేటువంటి గురువారం తిరిగి సాయంకాలం 8 గంటలకు ధ్యానం మనం కలిగి ఉంటాం. అందులో ఫిలెమోను గ్రంథం గురించి మనం ధ్యానం చేస్తాం. హెబ్రీ పత్రికకు ముందుగా ఉన్నటువంటి పుస్తకము, మరి నూతన బంధంలో ఉన్నటువంటి పుస్తకము ఫిలెమోన్ పత్రిక, ఒకే అధ్యాయం కలిగినటువంటి పుస్తకం. దాన్ని మనం వచ్చేటువంటి గురువారం ధ్యానం చేస్తాం. చదువుకోనండి, మీకు వీలైనంతగా దాన్ని 3-4 సార్లు చక్కగా చదువుకొని సిద్ధపడవలసిందిగా కూడా మనవి చేస్తున్నాను. దేవుడు ఈనాటి ధ్యానమును ఆశీర్వదించునుగాక. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు వందనం చెల్లిస్తున్నాం. ధ్యానించిన నీ మాటలు ఆశీర్వదించును తండ్రి. ఎదోమునకు నీవు తీర్చినటువంటి న్యాయం ఓబద్య ప్రవక్త ద్వారా నీవు ప్రవచించినటువంటివి మేము జ్ఞాపకం చేసుకొని ఉండగా, తిరిగి ఇశ్రాయేలులకు విమోచన ఇచ్చినటువంటి దేవుడవు, ఎదోమును కూడా మందలించి బుద్ధి చెప్పినటువంటి వాడు. మేము మంటివారం, అల్పులము, బలహీనము తండ్రి ప్రభువా, మాలో కూడా మాకు నష్టానికి నాశనానికి కారకమైనటువంటి విషయాలు ఏవైనా ఉన్నట్లయితే వాటన్నింటినీ తొలగించి తండ్రి, మేము నీ దీవెనలు పొందేటువంటి వారంగా ఈ లోకంలో నేను మహింపరిచే వారంగా ఉండటం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇలాగే లోకమంతట్లో ఈ క్షణం వరకు ప్రకటించబడిన నీ వాక్యం ప్రజల హృదయాలు ఫలింపజేయమని ప్రార్థిస్తూ యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో 370వ పాట, నా దేవా ప్రభువా నీ చెంతనన్నటువంటి పాటను పాడుకుందాం. నా దేవా ప్రభువా నీ చెంతను సదా వసింపను నాకిష్టము. శ్రమలు తటస్థమైనను నీ చెంత నుండును నా ప్రభువా. ప్రయాణకుండను నా త్రోవ చీకటి క్రమేణను నిద్రించుచుండగా స్వప్నంబు నందున నీ చెంతను యాకోబు రీతిగా ఆ మెట్లను స్వర్గంబు చేరను చూడనిమ్ము. నీ దివ్య రూపము ప్రోత్సాహపరచగా నీ చెంతను నా ప్రభువా. నే నిద్రలేవగా నా తండ్రినే నీకు కృతజ్ఞత చెల్లింతును.
చెంత నందును నా ప్రభువా. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు వందనములు స్తుతులు చెల్లించున్నాము. నీ నామమున ధ్యానించిన మాటలు ఆశీర్వదించి మా హృదయాలు ఫలింపజేయము. ఈనాటి బైబిల్ స్టడీ సెషన్ను దీవించము తండ్రి. మరి వీక్షించిన ప్రతి బిడ్డను దీవించి ఆత్మీయమైన మేలులు కలుగజేయమని నేను ప్రార్థిస్తున్నాను. తిరిగి వచ్చే వారం మేము కలుసుకున్న పర్యంతం నీ కృపా కాపుదలను మాకు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘంలో కుటుంబములన్నింటినీ నీ కృపలో భద్రపరిచి కాపాడుము. వారి పని పాటలు రాకపోకలను నీవు తోడండి, సహాయం చేయము, కాపాడుము. నీ బిడ్డల ప్రతి అవసరం నీ కృపలో తీర్చుము. అనారోగ్యముగా ఉన్న బిడ్డలను నీ ముట్టి స్వస్థపరచి బలపరచుము తండ్రి. ఆయా అక్కర్లలో ఉన్నటువంటి వారికి నీవు సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే వీక్షించిన ప్రతి వారిని మా తండ్రి, వీక్షించబోయే ప్రతి వారిని కూడా నీవు ఆశీర్వదించుమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రియమైన మా రక్షక దేవ, మరి రాత్రి వేళ నీ రెక్కల చాటును భద్రపరచు విశ్రాంతిని అనుగ్రహించుము. ఉదయకాలం సజీవులుగా నీ చిత్తమైతే మేము మేలుకొని నేను స్తుతించుటకు కృపను మాకు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం. దేవ మా రక్షక, మరోసారి ప్రపంచమంతటినీ మరి భీతావహం చేసినటువంటి ఒక కరోనా పాండమిక్ నుంచి ప్రభువా మానవాళిని నీవు రక్షించుమని నేను బ్రతిమాలుకొంచు. ఇందులో ప్రయాసపడుతున్న ప్రతి వారిని కనికరించి కాపాడుము, దీవించుమని, బాధితులను నీవు స్వస్థపరచుమని నేను బ్రతిమాలుకొంచున్నాను. దేవా ప్రభువా, స్వస్థపరచు యెహోవావు నీవే కనుక నీవే మమ్మను స్వస్థపరిచి బలపరచుమని నేను ప్రార్థిస్తున్నాను. మరోసారి ఇచ్చిన ఈ సమయం కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ చేతులకు మమ్మల్ని అందరినీ సమర్పించుకుంటూ యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి సహవాసం మనకందరికీ, దేవుని ప్రేమించే ప్రతి వారికి, అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలకు, అలాగనే ఈ యొక్క బైబిల్ స్టడీ వీక్షించే ప్రతి వారికి ఇప్పుడు మొదలు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని కాపాడును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.